డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశం కానున్నారు సినీ నిర్మాతలు. విజయవాడ క్యాంప్ ఆఫీస్ లో కాసేపట్లో ఆయన్ను కలవనున్నారు. వీరిలో అల్లు అరవింద్, సురేష్ బాబు, అశ్విని దత్, ఎర్నేని నవీన్, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ యార్లగడ్డ తదితరులు ఉన్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పవన్ తో చర్చించి పరిష్కారం కనుగొంటామని నిర్మాత అశ్విని దత్ వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశం కానున్నారు సినీ నిర్మాతలు. విజయవాడ క్యాంప్ ఆఫీస్ లో కాసేపట్లో ఆయన్ను కలవనున్నారు. వీరిలో అల్లు అరవింద్, సురేష్ బాబు, అశ్విని దత్, ఎర్నేని నవీన్, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ యార్లగడ్డ తదితరులు ఉన్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పవన్ తో చర్చించి పరిష్కారం కనుగొంటామని నిర్మాత అశ్విని దత్ వెల్లడించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశం కానున్నారు సినీ నిర్మాతలు. విజయవాడ క్యాంప్ ఆఫీస్ లో కాసేపట్లో ఆయన్ను కలవనున్నారు. అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, ప్రధానంగా ఈ చర్చలో ఏ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది? మధ్యాహ్నం సినిమా నిర్మాతలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నిర్మాతలంతా కూడా విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని విజయవాడ డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన కోసం వేచి చూసిన పరిస్థితి. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి బయలుదేరారు. అలాగే మినిస్టర్ కూడా ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. మంత్రులతోటి అలాగే ఈ సినిమాకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, కొన్ని పెద్ద సినిమాలకు సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అప్పుడు టికెట్లు పెంపుకి అవకాశం కల్పించాలని ఏదైతే గత ప్రభుత్వంలో గవర్నమెంట్ జీవోలు ఇవ్వడం జరిగిందో ఆ జీవోలకు సంబంధించినటువంటి మళ్ళీ కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. సో సినిమాకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించడానికి నిర్మాతలంతా కూడా ఉదయం హైదరాబాద్ నుంచి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ తో పాటుగా కందుల దుర్గేష్ తో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. టికెట్ల స్లాబ్ రేట్ ఏదైతే ఉందో స్లాబ్ రేట్ కి సంబంధించి జీవో నెంబర్ 35 ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ 35 కి సంబంధించినటువంటి రద్దు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అలాగే టికెట్లు స్లాబ్లు పెంచే విషయానికి సంబంధించిన విషయంలో కూడా తీసుకోవాలి. అలాగే ఆన్లైన్ టికెట్ కి సంబంధించినటువంటి ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొత్త విధి విధానాలను తీసుకొచ్చిందో వాటినన్నింటినీ కూడా పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీరంతా కూడా ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మరి కాసేపట్లో భేటీ అయ్యే అవకాశం ఉంది. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఆయనతో కాసేపట్లో సినీ నిర్మాతలతో పాటు మంత్రులు కూడా భేటీ అయ్యి ఈ విషయానికి సంబంధించినటువంటి చర్చ జరిగిన తర్వాత ఆ ఫైల్ చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్న తర్వాత నిర్ణయాన్ని వెలువరించే అవకాశం కూడా కల్పిస్తా ఉంది. రైట్ కాంతి, థ్యాంక్ యూ.